సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి షావత్ లెక్కింపులో మనం 6వ సబ్బాతులో ఉన్నాము. ఈ సబ్బాత్ ముగించుకున్న తర్వాత మన నెక్స్ట్ సబ్బాత్ మనం షావత్ పండుగలోకి ప్రవేశించబోతున్నాం. పరిశుద్ధులారా, అనుదిన కృపావాక్యము చూసుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఎప్పుడైతే ఆయనను మనం ఆధారం చేసుకుంటామో మన కాలు చిక్కుపడకుండా చూస్తే బాధ్యత ఆయనకు మనం అప్పగిస్తున్నట్టు. మనము మరి పడవ ప్రయాణం చేయించున్నాం అనుకోండి. మరి పడవ ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక తుఫాను ఎదురైందంట. ఆ తుఫాను మరి చాలామంది అలజడి ఆందోళన చెందుతున్నారు. అయితే నీవు నేర్పరివి కావచ్చు మిగతా అన్ని విషయాల్లో. ఆ నాయకుడు, ఆ నావను నడిపించే కెప్టెను, ఆ నాయకుడు నీకు బాధ్యతలు అప్పగిస్తాడు కావచ్చు, కానీ నువ్వు ఆ పని చేయలేవు. ఎందుకంటే ఆ నాయకుడి పైనే, ఆ కెప్టెన్ పైనే, ఆ నావికుడి పైనే మనం ఆధారపడాలి. సో ఎందుకనగా నీ జీవిత నావకు కూడా, నీ జీవిత నాయకుడు కూడా, నీ నావికుడు కూడా నువ్వు ఆశ్రయించిన నజరేయుడైన యెహోవా మెస్సయ్య, ఆయన మీద ఆధారపడినప్పుడు నీవు అలాంటి మరి అలల్లాంటి సముద్రం, అలల్లాంటి మరి తుఫాను లాంటి ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు ఎన్నో నిన్ను వెంబడిస్తుండొచ్చు, నిన్ను వెంటాడుతుండొచ్చు. ఈ శ్రమలు ఎప్పుడు పోతాయని నీకు అనిపిస్తుండొచ్చు. కానీ నీ జీవిత నావకు నాయకుడు ఎవరు? నజరేయుడైన భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన. సో ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావా బిడ్డలారా? సో ఆయన నీ పాదములు చిక్కుబడనివ్వడు, నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. దుర్మార్గుల చేతుల్లో పడనివ్వడు, దుష్టుల చేతుల్లో పడనివ్వడు, దొంగల చేతులు పడనివ్వడు, నరహంతకుల చేతులు పడనివ్వడు. నిన్ను కాపాడువాడు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపడిన వాగ్దానం ఉంది కదా పరిశుద్ధులారా. కాబట్టి ఆయన నిన్ను కాపాడువాడు. నీ పాదములు చిక్కుబడకుండా, ఎక్కడ తొట్టిల్లకుండా ఆయన కాపాడేవాడు. ఎందుకనగా నీ పాదములకు ఆయన వాక్యమును నీవు వెలుగుగా పెట్టుకున్నావు, నీ త్రోవకు వెలుగుగా పెట్టుకున్నావు, నీ పాదములు దీపంగా పెట్టుకున్నావు. కాబట్టి ఆయన మరి నీ పాదములు తొట్టినీయడు. ఆయన ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్తను నీవు ఆధారం చేసుకున్నావు. కాబట్టి ఆయన నిన్ను బలపరిచి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను ఆశీర్వదించేవాడు సుమా. కాబట్టి ఏ శ్రమలో అయినా నిన్ను చిక్కబడకుండా కాపాడే నాదుడు నజరేయుడైన యెహోవా మెస్సయ్య. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మీపైన ఆధారపడిన వారిని, వారి పాదములు చిక్కుబడకుండా కాపాడువారు మీరేనని ఇదిగో నాయన నీ బిడ్డలతో ఈ దినమున, ఈ సబ్బాత్ దినమున మీరు బలపరిచిన మాటను బట్టి మీకు స్తోత్రములు. అట్టి కృప నీ బిడ్డలందరికీ దయచేయమని, వారి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలన్నీ తీసివేసి బలపరచుమని నజరేయుడైన యెహోవా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సయ్య దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును ఆయన సముఖము నుంచి శాంతి, సమాధానము, కృప మెండుగా కలుగునుగాక. ఆమేన్.